నాలో ఒక పవర్‌ని క్రియేట్ చేసుకొని, నేనది అందరికీ ఎలా ఇవ్వగలను? ఈరోజు వీకెండ్స్ సాటర్‌డే కానీ, సండే కానీ, ఎవరైనా మనతో చెడుగా ప్రవర్తించినా, రాంగ్ వేలో బిహేవ్ చేసినా, అడ్జస్ట్ చేసుకొని, అర్థం చేసుకొని, నేనే ఇచ్చే పొజిషన్‌లో ఉండాలి. అలాగే గతంలో మీ పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తించి మీ మనస్సుని కష్టపెట్టినా, ఈరోజు వాళ్ళని మీరు క్షమించగలరా? ఒకసారి చెక్ చేసుకోండి. మీ మనస్సులో, మీ జీవితంలో అలా క్షమించకుండా మనస్సులోనే వాళ్ళ కోసము హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చెక్ చేసుకోండి, ఆలోచించండి కదా. ఇప్పుడేంటి, లెట్ గో చేయండి. ఇక్కడ క్షమాపణ అంటే ఎవరైనా ఒకరి విషయము నాకు నచ్చలేదు, మనసు కష్టపడ్డది, చిన్న చిన్న విషయాలనే చూద్దాము, పెద్దవి కాదు. ఆ చిన్న విషయం ఏంటంటే, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని సరిగా పట్టించుకోలేదు, మర్యాదలు చేయలేదు, గౌరవాన్ని ఇవ్వలేదు, ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకున్నాము హోల్డ్ ఆన్ చేసి. అవి మన సోల్ పవర్ని, మన మానసిక శక్తిని తగ్గిస్తాయి. పెద్ద పెద్ద పరిస్థితులు జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తాయి, కానీ చిన్న చిన్న పరిస్థితులు జీవితంలో రోజు వస్తూనే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనసులో పెట్టుకుంటూ ఉంటే మన మనసు ఏమవుతుంది? మన మానసిక శక్తి తగ్గుతూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ చిన్న చిన్న పరిస్థితులు రోజు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మరి నేను క్షమించగలనా? నేను క్షమించగలనా? ఎస్, నేను క్షమించగలను. ఎందుకంటే నేనెవరిని? వాళ్ళు కాదు నన్ను బాధ పెట్టింది. ఎవరు బాధ పెట్టారు? ఎవరు బాధ పెట్టారు చెప్పండి? వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు బాధ పెట్టారు. ఇలా తీసుకునే పొజిషన్లో ఉండద్దు. మాస్టర్, నన్నెవ్వరూ బాధ పెట్టలేదు, నన్ను ఒక్కళ్ళే బాధ పెట్టగలరు, కష్టపెట్టగలరు. అదెవరు? నేను. మరి నన్నెవరు ప్రొటెక్ట్ చేస్తారు? నన్నెవరు మంచిగా తయారు చేసుకుంటారు? నేనే. కాబట్టి ఇతరుల దగ్గరికి వెళ్ళి కొంచెం క్షమించను కూడా క్షమించలేదు, సారీ కూడా చెప్పలేదు, థ్యాంక్ యూ కూడా చెప్పలేదు, ఇలా అడిగే పొజిషన్లో ఉండద్దు. మరి ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా అడిగే పొజిషన్లో ఉండరు. అది ఫిజికల్గా అయినా, మెంటల్గా అయినా, ఎమోషనల్గా అయినా. కాబట్టి ఇప్పుడు మనకి అర్థమైంది, అడగటము సంతోషం కాదు, సంతోషం అంటే ఇస్తూ ఉండటం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్షమాపణ అంటే నార్మల్, న్యాచురల్, ఇమీడియట్గా మనస్సులో ఏ బాధని క్రియేట్ చేయొద్దు, వెంటనే క్షమించేసేయాలి. దాని పట్ల ఏమవుతుంది? ఈ ఆత్మశక్తి మన మనస్సు మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఏం చేయండి, ఇప్పుడు మనస్సులో ఏమీ మనము హోల్డ్ ఆన్ చేసి పెట్టుకోకపోతే మన గుండె కూడా పదిలంగా ఉంటుంది. మరి గుండె పదిలంగా ఉండాలి, మన జీవితాన్ని మనం రక్షించుకోవాలి, సదా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా క్లీన్ చేసుకొని ఎప్పుడు మనము ఇచ్చే పొజిషన్లో ఉండాలి. ఎవరికి ఇవ్వాలి? ప్లానెట్కి ఇవ్వాలి, మన సంబంధ సంపర్కంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వాలి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి ప్రశ్నించుకోండి, నాకేమైనా కావాలా? ఇతరులు నాకేదైనా ఇస్తే దానివల్ల నేను సంతోషంగా ఉంటానా? నాకేం కావాలి? ఒకసారి ఆలోచించండి. ఏమొద్దా? ఒకసారి మీ మనస్సుకు మీరు చెప్పుకోండి, రోజు చెప్పుకోండి, నాకు ఎవరి నుంచి ఏమీ వద్దు, నేను సంపూర్ణంగా, పరిపూర్ణంగా అన్ని శక్తులతో సంపన్నంగా ఉన్నాను. నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవ్వటము, ఇస్తూ ఉండటము. మరెప్పుడు ఇస్తూ ఉంటే ఎంత ఇస్తూ ఉంటానో నేనంత శక్తిశాలిగా ఉంటాను, నేనంత సుఖంగా ఉంటాను. ఫిజికల్గా కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఎవరు హెల్ప్ చేస్తారు, నేను ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ని సస్టైన్ చేసి రక్షించగలను అనిపిస్తుంది. కానీ ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైతే సేవని చాలా నిస్వార్థంగా చేస్తారో ఆటోమేటిక్గా ధనానికి లోటు లేకుండా ధనం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దీవెనలు వస్తాయి, ఆ దీవెనలన్నీ తీసుకొస్తాయి. మీ ఇంట్లో కూడా ఏదైనా లోటు ఉన్నా, సమస్య ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీ మనస్సుకు నచ్చ చెప్పుకొని నిస్వార్థంగా సేవ చేయండి. సేవ మనం చేస్తూ ఉంటే దీవెనలు వస్తాయి. ఈరోజు మన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ మన చుట్టూ దీవెనలు చాలా ఉండాలి. ఈ ఆశీర్వాదాలు అనండి, దీవెనలు అనండి, అసంభవాన్ని సంభవం చేస్తాయి. బ్లెస్సింగ్స్ అనేవి ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తాయి. ఆలోచించండి.
మనం అనుకుంటున్నాము ధనం అన్నీ తీసుకొస్తుంది, ధనం అన్నీ చేస్తుంది. ఎంతో మందితో కనెక్షన్స్ ఉంటే, నెట్వర్కింగ్ ఉంటే వాళ్ళందరూ మనల్ని రక్షిస్తారు, హెల్ప్ చేస్తారు అనుకొని ఎవరు కనిపించినా వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ తీసుకొని సమస్య వచ్చినప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటాము, వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారు అని. గుర్తుపెట్టుకోండి, మనల్ని రక్షించేవారు మనం చేసినటువంటి కర్మలు, ధనము కాదు, మనుష్యులు కాదు, మంచి కర్మలు, శ్రేష్ఠ కర్మలు, అనేక మంది ఆశీర్వాదాలను పొందగలిగినటువంటి శ్రేష్ఠ కర్మలు నేను చేయాలి. ఇది పెట్టుకోండి. పేరెంటింగ్ కూడా ఈరోజు సేవ. సేవ అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, సేవ అంటే సంస్కారము, సేవ అంటే కాన్షియస్నెస్. ఇప్పుడు సేవ చేయాలి అనేటువంటి భావన ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం కొన్నిసార్లు టెంపుల్కి వెళ్తాము, గురుద్వార్కి వెళ్తాము, ఆశ్రమానికి వెళ్తాము, సేవ చేస్తాము. మరి తేడా ఏంటి? అక్కడ సేవ చేయటానికి, ఇంట్లో సేవ చేయడానికి ఏమైనా తేడా ఉందా? ఏదైనా తేడా ఉందా చెప్పండి. ఫస్ట్ అక్కడ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ముందు సేవ అంటే వినయము, విధేయత. గురుద్వార్కి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా మీరు చూస్తూ ఉంటారు, అక్కడ పాత్రలు క్లీన్ చేస్తూ ఉంటారు, నేలని కడుగుతూ ఉంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ చెప్పులు తీసుకొచ్చి కడుగుతూ ఉంటారు. కారు బయట పార్కింగ్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పండి, ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది ఎవరిదైనా చెప్పులు పట్టుకోవాలన్నా అప్పుడు ఏమడుగుతారు? లేదు, నీ చెప్పులు నువ్వు పట్టుకో, నువ్వు తీసుకో అని అంటూ ఉంటారు కదా. కాబట్టి అక్కడ మనం సేవ అనుకొని చేస్తాము, ఇక్కడ సేవ అనుకోము. ఇంట్లో చేసిన దానికి సేవ అంటే వినయము. సేవ మనము ప్రతి చోట చేయాలి, సేవాభావము ఉండాలి. ఎందుకంటే ఈ వినయ విధేయతలతో కూడినటువంటి సేవ పుణ్యఖాతాని పెంచుతుంది, అలాగే మన ఆత్మశక్తిని, మానసిక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా చెప్పుకోండి, నేను సేవాదారిని. నేను ఎప్పుడు ఇచ్చే పొజిషన్లో ఉండాలి, తీసుకునే పొజిషన్లో ఉండకూడదు. సేవ అనేది ఇంట్లో, సేవ అనేది కర్మక్షేత్రంలో, సేవ అనేది విశ్వంలో, సేవ అనేది సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు, కేవలం చారిటీలో ఉన్నప్పుడు మాత్రమే సేవ కాదు. బిజినెస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎవరితో కలుస్తున్నా మన మనస్సులో నేను సేవాదారిని, నా శుభభావనలతో, శుభకామనలతో నేను ఎప్పుడూ అందరి మంచిని కోరుకోవాలి. ఈ సేవాభావం ఉంటే ఎంతోమంది దీవెనలను మనము సంపాదించగలం. అలాగే మన వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు అందరి నుంచి ఎక్కువ దీవెనలు మనం తీసుకోగలము. ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళకి మనము ఎంతో సేవ చేయగలము. కాబట్టి ఇప్పుడు ఎంతోమంది మనసుని కష్టపెట్టి, బాధపెట్టి మనం ధనాన్ని తీసుకొచ్చామనుకోండి, ఆ ధనము బాధ కూడా వస్తుంది, ఆ ధనంతో పాటు బాధ కూడా వస్తుంది. నా ఇంట్లో నేను అన్నీ ఆ బాధతో వచ్చినటువంటి డబ్బులతో కొంటూ ఉంటాను. అప్పుడు అది నాకు సుఖాన్ని ఇస్తుందా, శాంతినిస్తుందా? కాబట్టి నేను సంపాదించేటువంటి ధనము దీవెనలతో రావాలి, బాధతో రాకూడదు. కాబట్టి నా వర్క్ ప్లేస్ కూడా సేవ. అందరినీ శక్తిశాలిగా చేయండి, అందరినీ సుఖపెట్టండి, అందరితో దయగా ఉండండి, అందరితో వినయ విధేయతలతో ప్రవర్తించండి, అందరికి ఏది కావాలో చూడండి. ఇలా కర్మక్షేత్రంలో ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం ఎంతోమందితో సేవాభావంతో సేవ చేయొచ్చు. కాబట్టి బాధతో, కష్టంతో ఏం చేయొద్దు, సేవాభావంతో చేయండి. ఇప్పుడు మీ కాన్షియస్నెస్ మార్చుకోండి. ఇలా చేస్తే ఎంతమంది దీవెనలు వస్తాయి చెప్పండి. ఈ ఇంతమంది దీవెనలు మన జీవితాన్ని ఎంత ఆనందపరుస్తాయి. కాబట్టి సేవ అంటే సంతోషము, సంతోషం అంటే సేవ. సేవ మన స్వభావము. మన పూర్వీకులని చూడండి, పూర్వీకుల యొక్క కుల దేవీ దేవతల యొక్క పేర్లు చూడండి. దేవీ దేవతలు మన పూర్వీకులు. దేవీ దేవత అంటే ఏంటి? దేవీ దేవత అంటే ఎప్పుడూ కూడా ఇచ్చేటువంటి వారు. శక్తిని, శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని, ప్రేమను ఇచ్చేవారు. దేవతల యొక్క ఫొటోస్ కూడా అలాగే ఉంటాయి కదా. ఇవ్వటం. ఇప్పుడు మనం లేవ్తాస్ తీసుకుంటున్నాం కదా, మనం తీసుకుంటున్నాం, చాలా ఫోర్స్గా తీసుకుంటున్నాం.
అందుకే మన సర్కిల్ కూడా వైట్ నుంచి డార్క్గా అయిపోయింది. మనము ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు మన ఓరా కూడా వైట్ అయిపోతుంది. అందుకంటే దేవీ దేవతల యొక్క చేతులు ఇచ్చే పొజిషన్లో చూపిస్తారు, వాళ్ళ సర్కిల్ వైట్గా ఉంటుంది, కంటెంట్మెంట్, సోల్ పవర్ ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, వాళ్ళు మన యాన్సిస్టర్స్ అంటున్నాం. కాబట్టి మన నేచర్ కూడా ఏంటి, ఇవ్వటము. మనం కూడా ఎప్పుడూ ఈ సేవా భావనతో ఉండాలి. మరి ఇప్పుడు చెప్పండి, ఈ వీకెండ్ ఒక హోంవర్క్. ఇది థియరీ కాదు, సిద్ధాంతం కాదు, ఇది ప్రాక్టికల్గా నా కర్మలలో జరగాలి. మరి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనీ కావాలి కదా. అలాగే విశ్వానికి సేవ చేయాలి, కుటుంబానికి సేవ చేయాలి అనుకున్నప్పుడు మనం తప్పకుండా ఈ సేవా భావం ఉండాలి. ఈరోజు ప్రతి ఫ్యామిలీలో ఎలా ఉండాలి అంటే ఒక పర్సన్ గ్యారంటీగా ఉండాలి. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మశక్తిని, ప్రతి ఒక్కరి యొక్క మైండ్ని ఛార్జింగ్ చేసేటువంటి ఒక పవర్ హౌస్ లాంటి మనుషులు ఉండాలి. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడేసేటువంటి, మనలో విల్ పవర్ని పెంచేటువంటి